ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏదైతే ఒక సభలో పాల్గొన్న సందర్భం ఉందో ఆ సభలో ఆయన పూర్తిగా కూడా 1 వీక్లో అంటే వారం రోజుల్లో మంచి శుభవార్త వింటారు అనేటువంటి అయితే చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనే అంశము ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని కూడా ఆయన శపథం చేసిన నేపథ్యం. మరో పక్కన మందకృష్ణ మాదిగా అవుట్ రైట్గా ఇలా ఉన్నటువంటి 1000 డబ్బులతో 1,00,000 గొంతుకలు అనేటువంటి నినాదంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే హైదరాబాద్ నగరాన్ని అంతా చుట్టుముట్టేటువంటి ఇప్పటికే సంకేతాలు ఉన్నప్పటికీ 30 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి తరుణంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అనేక కమిటీలు చెప్పినప్పటికీ ఆ కమిటీలను దృష్టిలో పెట్టుకొని నిన్నైతే సీఎం గారు అయితే మాట్లాడడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండానే న్యాయ నిపుణుల కమిటీ వేశాం, కాస్తంత జాప్యమైన జబర్దస్త్గా మాట పెట్టుకుంటాం. మాదిగ సంక్షేమ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే మాదిగ గ్లోబల్ మాదిగ డే అనేటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. చాలా వరకు అయితే ఏదైతే న్యాయ నిపుణుల చేతనే చాలా వరకు మేము అందరం కూడా దాన్ని కమిటీ వేసాము. ఆ కమిటీ లేటుగా అయినా కూడా న్యాయం జరిగే విధంగానే ఉంటుంది. మాదిగలకు సంబంధించే కాదు, అక్కడ ఉన్నటువంటి 59 ఉపకులాలకు పూర్తిగా న్యాయం చేసి తీరుతాం. అక్కడ ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ అనే ఇంటలెక్చువల్ మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ వేదిక చమ్మర ఇతర అనుబంధ కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ అంశాలను న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్కతో కూడిన సబ్ కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వర్గీకరణ అంశంపై 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరుతూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ నియమించామని, మరో వారం రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో గుర్తు చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జనాభా తామస ప్రకారం మాదిగలు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి అంశం అందరూ తెలిసిందే. ఇలా మాదిగ జనాభా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ మాదిగ జనాభే ముందంజలో ఉన్నది. మాదిగ జనాభా తర్వాత మాలా సామాజిక వర్గం కూడా ఉన్నటువంటి ఇలా సామాజిక వర్గాల విషయంలోకి వచ్చినట్టయితే ఏబిసిడి వర్గీకరణ అనే అంశం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేపథ్యం. ఏబిసిడి వర్గీకరణ అనేది సామాజిక కోణంలో అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకే కాదు అనేక మంది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. దాని నుండి వచ్చిందే ఏబిసిడి వర్గీకరణ. అలానే బీసీలకు సంబంధించినైతే బీసీలో కూడా వర్గీకరణ ఉంది. ఏబిసిడి అనేటువంటి బీసీలో కూడా ఉంది, అగ్రవర్ణాల కూడా ఉంది. మరి ఎస్సీలో ఎందుకు లేదనేటువంటిది ప్రధానమైన డిమాండ్. అనగారిన వర్గాల నుంచి ఇవాళ అవమానానికి గురయ్యేటువంటి ఎక్కడ చూసినా కూడా చాలా భయంకరమైనటువంటి బాధ కలిగినటువంటి కులాలు ఏవంటే ఎస్సీ సామాజిక వర్గాలు. ఎస్సీ సామాజిక వర్గాలు ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పైందని కూడా మొదటి నుంచి కూడా మొత్తుకునేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు. దానికోసమే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న అయితే గ్లోబల్ మాదిగ డే సందర్భంలో వారం రోజుల శుభవార్త వింటాము, వారం రోజుల్లో మాదిగలకు సంబంధించినటువంటి శుభవార్త వినబోతున్నాము, లేటుగా అయినా కూడా మీరు తప్పకుండా న్యాయం చేసి తీరుతానని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం.